మిడిల్ క్లాస్ వాళ్ళకి హోమ్ లోన్ అనేది బటనే కాదు, అది ఒక సేఫ్టీ షీట్. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు ఊరికనే లోన్స్ ఇవ్వరు. 100 టైమ్స్ టెక్నికల్ గా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్రూవల్స్ ఇస్తారు. సో బ్యాంక్ లోన్ ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే సగం లీగల్ టెన్షన్స్ పోయినట్టే. బ్యాంక్ వెరిఫికేషన్ మనకు ఫ్రీ సేఫ్టీ ఫిల్టర్. ఇప్పటికీ చాలా మంది ఇన్స్టాల్మెంట్స్ అయ్యాక రిజిస్ట్రేషన్ చేస్తామనే స్కీముల్లో ఇరుక్కుంటున్నారు. అది చాలా పెద్ద రిస్క్. ఆ 2 years లో కంపెనీ ఏమైనా అవ్వచ్చు. అందుకే స్పాట్ రిజిస్ట్రేషన్ బెస్ట్. డబ్బులు కట్టామా, రిజిస్ట్రేషన్ చేసుకున్నామా, డాక్యుమెంట్స్ తీసుకున్నామా, ఇమీడియట్ గా ఓనర్ అయిపోవచ్చు. మనకు రిస్క్ ఎందుకు చెప్పండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈఎంఐ కట్టడం గొప్ప కాదు. క్రైసిస్ లో కూడా ఈఎంఐ కట్టగలిగేది రియల్ ప్లాన్. జాబ్ పోతే లేదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో నెక్స్ట్ 6 months కి ఈఎంఐ కట్టగలిగే కెపాసిటీ మీకు ఉందా? ప్రీ క్లోజర్ చార్జెస్ ఎంత? ఇవన్నీ క్యాల్కులేట్ చేయకుండా సిగ్నేచర్ పెడితే ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సేల్స్ టీమ్ ఏమైనా చెప్తుంది, కానీ నెల నెల ఈఎంఐ కట్టాల్సింది మీరే. సో ఎమోషన్స్ తో కాదు, క్యాల్కులేషన్స్ తో సైన్ చేయండి. బ్యాంక్ లోన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ, క్యాల్కులేషన్ సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా మా పేజ్ ని ఫాలో చేసి లోన్ అండ్ కామెంట్ చేయండి. మేము మీకు హెల్ప్ చేస్తాం.